हरि ओम। ओम परमात्मने नमः। ओम पिप्पलादऋषये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో 6 ప్రశ్నలలో 4 ప్రశ్నలను కంప్లీట్ చేశాము. 5వ ప్రశ్న పోయిన వారం ఆరంభం చేసుకున్నాము. 2 ఎపిసోడ్స్గా మొదటి మంత్రాన్ని చదువుకున్నాం. ఈరోజు 2వ మంత్రాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అయితే మొదటి మంత్రానికి ఏమి చెప్పుకున్నాము అనే విషయాన్ని ఒక్కసారి ప్రత్యభిజ్ఞ చేసుకుని ఆ తరువాత 2వ మంత్రంలోనికి వెళ్తాం. మొదటి మంత్రం ఒకసారి చదువుతాను. నేను చదువుని వెనుక నాతో పాటుగా మళ్ళీ చదువుతురిగాను. అథ హైనం శైభ్య సత్యకామ పప్రచ్ఛ సయోః భగవన్మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత కథమం భావసతేన లోకం జయతి ఇతి. అథ హైనం శైభ్య సత్యకామః పప్రచ్ఛ తయోః వై తద్భగవన్మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత కథమం భావ సతేన లోకం జయతి ఇతి. అభిధ్యాయీత అభిధ్యాయీత అనే దానికి ఒక ప్రత్యేకమైన వివరణ ఇచ్చారు. ఓ గురుగారు, ఎవరైనా యావజ్జీవం ఓంకారాన్ని ఉపాసన చేస్తే అభిధ్యాయీత అంటే తెలుసుకుంటారు, వారికి ఏ లోకము లభిస్తుంది. కథమం వావ సహ లోకం జయతి ఇది. ఈ లోకాలలో అంటే ఈ ఫలితాలలో ఏ ఫలితాన్ని పొందుతారు అని ప్రశ్నించారు. ఎవరు? శైభ్య సత్యక. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ. బాహ్య విషయములంటే శబ్దస్పర్శ రూప రసగంధాలకు సంబంధించినటువంటి అన్ని విషయముల నుంచి బాహ్య ఇంద్రియాలను అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఉపసంహృత్య ప్రత్యాహారం చేసి దమం. అలాగే సమాహిత చిత్త అంటే శమము, ధారణ, అలర్ట్నెస్. అదే చేయగా సమాధానం అవుతుంది, మనస్సు నిలబడడం. దీనికి సంపూర్ణ వైరాగ్యము ఉండాలి. భక్త్యావేశిత బ్రహ్మభావే. భక్తి యొక్క ఆవేశము, ఇంటాక్సికేషన్, రసానుభూతి, దీనినే ఉపరతి అంటే. అవ్యాజమైన నిరంతరమైన అలవి కాని చెప్పలేనటువంటి ప్రేమ ఏదో అదే భక్తి అనబడుతుంది. బ్రహ్మభావే సగుణ బ్రహ్మము కావచ్చు, నిర్గుణ బ్రహ్మము కావచ్చు. ఓంకారే, ఓంకారం అనే దానిని ధ్యానించాలి. ఓంకారాన్ని 4 మాత్రల కాలం అంటే క క క క, ఏ ఏ ఏ ఏ అంటే 4 మాత్రల కాలం అంటే 4 హ్రస్వాక్షరాలు పలికినంతసేపు. ఓం రామ అలా మనసా నామము ప్రతీకగా ధ్యానం చేసుకో. ఈ నామము ధ్యానం చేస్తున్నప్పుడు నామి అంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఆ రూపము, రాముని రూపము, రాముని చరిత్రము, వాల్మీకి రామాయణము, గౌడము అనబడతాయి. అంటే ఒక్క నామమే మనకు ఇక్కడ
సమష్టి పరమేశ్వరుడు ఓంకార రూపంగా వ్యష్టిగాను ఉన్నాడు. ఓం అనే శబ్దముపై ధ్యానంగా ఆత్మ ప్రత్యయ సంతాన విచ్ఛేద. ఆత్మ ప్రత్యయం అంటే ఉనికి, నా స్వరూపము ఉనికి అదొకటే ఉంటుంది. అనాత్మ ప్రత్యయాలు ఏవీ లేవు. ఆత్మ ప్రత్యయ సంతానము అంటే ప్రవాహం. ఆత్మ ప్రత్యయము అంటే ఉనికి, నా సత్ చిత్ అనేటటువంటి అహమస్మి అనే స్వరూప ప్రవాహమే ఉంటుంది. కానీ అవిచ్ఛేద, అది విచ్ఛేదము కాకుండా విచ్ఛేదం వచ్చిందంటే ధ్యానంలో అంతరాయం ఏర్పడిందని అర్థం. అయితే వెంటనే మనం ఏమి కన్ఫ్యూజ్ అయిపోక్కర్లే, మళ్ళీ మనసును తీసుకొచ్చి ఆ ధ్యానంలో ఉంచాలి. భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత. భిన్న జాతీయ అనాత్మ ఆలోచనలు, సంసారపు ఆలోచనలు మధ్యలో వస్తాయి. వాటితో కలుషితము చేయబడకుండా ఉండాలి. మళ్ళీ ఓంకారానికి తేడా. మనసు ఎలా ఉంటుందిట? నివాతస్థ దీప శిఖ సమా శిఖా సమ. ఏ విధమైన గాలి కొంచెం కూడా లేని చోట ఒక దీప కళిక ఏ విధంగా చలనం లేకుండా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మనసు అంట. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన విచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత నివాతస్థ దీప శిఖా సమాహ. ఎవరికండి అధికారము కుదురుతుంది ఉంది? ఎవరు దీనికి అర్హులు? ఎవరికి ఇటువంటి ధ్యానం అభిధ్యానం చేయడానికి వీలు పడుతుంది అనే అధికారి లక్షణాలను వివరిస్తున్నారు జగద్గురువు. ఓంకార ధ్యానాన్ని యావజ్జీవము వ్రతధారణగా చెయ్యాలి. అయిపోయింది ఓంకారం, వాట్ నెక్స్ట్ అని అడగకూడదు. స్వగృహానికి చేరాక మరి ప్రయాణం అంటూ ఉండదు. స్వరూపాన్ని తెలుసుకున్నాక మళ్ళీ వేరే ఇంకొకటి ఏమిటి నెక్స్ట్ అనే విషయము ఉండదు. యావజ్జీవ వ్రతం చేయాలంటే అనుగ్రహం ఉండాలి. అనుగ్రహీత. ఏటి అనుగ్రహం ఉండాలి? ఇదిగో ఈ కింది చెప్పబడినటువంటి అత్యంత సలక్షణాల అనుభవము ఉండాలి. అనుగ్రహము కావాలి. సత్యము, మనసులో బరువు ఉండదు. అసత్యము చెప్పలేనంత బరువు, అలజడి. బ్రహ్మచర్యం అంటే కుటుంబ వ్యవస్థ ప్రకారంగా ఆశ్రమ ధర్మానికి తగినట్లుగా దంపతులు మెలగడాన్ని బ్రహ్మచర్యము అంటారు. అహింస. మాట, మనసు, కార్యాలలో ఎవరిని హింసించరాదు. ఒక్కొక్కసారి చేత్తో కాకపోయినా మాటతోనో మనసుతోనో చాలా హింసాపరంగా మాట్లాడుతూ ఉంటాం. అపరిగ్రహ అంటే ఇంకొక దగ్గర నుంచి ఏది తీసుకోకూడదు. అంతేకాకుండా భోగ సాధనాలను ప్రోగు చేయకుండా ఉండడం. త్యాగం, సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణ. ఫలమునందు భోక్తృత్వమునందు లేశమాత్రము బుద్ధి లేకపోవడము, అంటే భోక్తృత్వ బుద్ధి లేకపోవడము. సర్వకర్మ ఫలత్యాగం. సన్యాసం, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం. కామ్యకర్మలను త్యజించుటయే శౌచము. అంతః బహిశౌచం. సంతోషం, ఉన్నదానితో సంతృప్తి పడడం. యదృచ్ఛాలాభతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అంటుంది భగవద్గీత. సంతుష్టో ఏన కేనచిత్. ఏన కేనచిత్, ఏదుంటే దాంతోనే సంతుష్టం. యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం అన్నారు కదా భజగోవిందంలో. మాయావిత్వం. మాయావిత్వం అంటే మాయా, మర్మము, కపటము, మోసము ఉండడం. అమాయావిత్వం అంటే అవి లేకుండా ఉండేది. ఆది అనేక యమ నియమ అనుగ్రహీత.
ఇటువంటి అభిధ్యానం చేయడానికి ఈ సల్లక్షణాలు అంటే గీతలో బోధించబడినటువంటి 21 సల్లక్షణాలు అవే ఇక్కడ 10 చెప్పి ఆది అన్నారు ఆయన. అన్నీ ఉన్నవాళ్ళు చేయాలి. ఓంకారము అభిధ్యానము చేయుట. ఎంతకాలం అని అడగకూడదు. ఎంతకాలం ఏమిటి? సత్యం ఎంతకాలం మాట్లాడతాం? మంచి ఆహారాన్ని ఎంతకాలం తింటాం? వ్యాయామం ఎంతకాలం చేస్తాం? ఎప్పుడు చేస్తూనే ఉండాలి. యావజ్జీవం. తరువాత ఈ ఉపాసనల వలన కతమం లోకం జయతి అంటే ఉన్న లోకాలలో దేనిని పొందుతాడు అంటే ఇక్కడ ఉపాసనకు మోక్షము అంతిమ ఇది కాదు, టార్గెట్ కాదు, ఏదో ఒక అనుభవాలు. అవి ఏమిటి అని అడిగారు. అడిగితే చెప్తున్నారు రెండో మంత్రం. మళ్ళీ ఇక్కడ మీరు నేను చదివిన పిదప విడిచి చదువుతాను, అప్పుడు చదువుదురుగా. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామ పరంచ బ్రహ్మయదోంకారః తస్మాద్విధానేతేనైవాయతనేకేనైకతరం అన్వేతి. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామ పరం బ్రహ్మ యదోంకారః తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేన ఏకతరం అన్వేతి. అది అక్కడ ఎలా ఉందంటే తస్మాత్ విద్వానేతేనైవాయతనేనైకతరం అన్వేతి అని ఒకే సమాసంగా ఉంది. దాన్ని విడగొట్టుకోవాలి. తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేన ఏకతరం అన్వేతి. తస్మై అతని కొరకు. ఎవరి కొరకు? సత్యకాముడు కదా ప్రశ్నించాడు. ఆ సేవ్య సత్యకామ అనే శిష్యుని కొరకు సహా ఆయన అంటే ఎవరు? పిప్పలాద ఋషి గారు. ఓ ఆచ పలికెనట. ఏం పలికారు? ఏతద్వై సత్యకామ. ఇదేనయ్యా సత్యకామ నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుతో చెప్తున్నారు. ఏతద్వై సత్యకామ పరంచ అపరం బ్రహ్మ. పరం అపరం రెండు బ్రహ్మలకు కూడా ఇదేనయ్యా యత్ ఓంకార. ఏ ఓంకారం అయితే నీ చేత యావజ్జీవముగా అభిధ్యానము చేస్తే ఏ ఏ లోకాలను పొందుతారు అని అడిగావే, ఆ ఓంకారము తాలూకా ఫలితం ఏమిటి? ఆ లోకాలు ఏమిటి అంటే పరబ్రహ్మనైనా పొందొచ్చు, అపరబ్రహ్మనైనా పొందవచ్చు. ఏతద్వై సత్యకామ. సత్యకామ ముందు తెచ్చుకోవాలి. సత్యకామ ఏతద్వై ఓంకార పరమం చ అపరం బ్రహ్మ. ఓ సత్యకాముడా, యత్ ఓంకార ఏ ఓంకారాన్నైతే నీవు అడిగావో యావజ్జీవము అభిధ్యాయిత అని చెప్పావు, ఆ విధంగా ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయిత అని అడిగావు కదా. కథమం వావసలోక తేన కథమం వావసలోకం జయతి. ఈ ధ్యానం వలన ఏ లోకాన్ని పొందుతారు అంటే ఇక్కడ లోకాలు కాదురా నాన్న, ఓంకార ధ్యానం వలన పొందేటటువంటివి రెండు దొరుకుతాయి. ఒకటి పరము, పరం బ్రహ్మ, రెండవది అపరం బ్రహ్మ. తస్మాత్ విద్వాన్ అంటే విద్వాంసుడు లేక ఉపాసకుడు ఏతేన ఏవ ఈ ఆలంబనంతా ఏతేన ఏవ ఏతేన అంటే ఈ ఆయతనం ఏవ దానితోనే ఆయతనైనా ఈ ఆలంబనంతోనే ఏకతరం అంటే ఏకతరం అని ఎప్పుడైతే చెప్పారంటే రెండులో ఒకటి. కతరం అంటున్నాం కదా, రెండులో ఏది అంటే కతరం. కతమం అంటే రెండు కంటే ఎక్కువ ఉన్న వాటిలో ఏది అంటే కతమం. ఏకతమం
అంటే చాలా వాటిలో ఒకటి చాయిస్ చేసుకుంటే అది ఏకతమం అవుతుంది. రెండుంటే వాటిలో ఏదో ఒకటి చాయిస్ తీసుకుంటే ఏకతరం అవుతుంది. ఏకతరం రెండిలో ఏదో ఒకటి. అన్వేతి అను ఏతి అంటే అనుసరించి వెళతాడు. అనుగమ్యతే పొందుతాడు. రెండిట్లో రెండే ఉంటున్నాయి ఇక్కడ, పరం అపరం. పరాన్నైనా పొందుతాడు, అపరాన్నైనా పొందుతాడు అంటూ మంత్రానికి స్థూలమైనటువంటి ఒక అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము, ఒక్కొక్క పదాన్ని పట్టుకుని విడదీసుకుని వాటి అర్థాలను తెలుసుకుంటాం. తస్మై అంటే ఆయన కొరకు అని అర్థం. అతని కొరకు. ఎవరి కొరకు? సత్యకాముని కొరకు. తస్మై అనేది చతుర్థి విభక్తి. తస్మై నమః. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే అంటారు. తస్మై అంటే ఆ దక్షిణామూర్తి కొరకు నమస్కారం. ఇక్కడ తస్మై ఆ సత్యకాముని కొరకు, అతని కొరకు, ఆ సత్యకాముని కొరకు. సత్యాన్ని కోరుకుంటున్నాడు కదా, సత్యాన్ని చాలా కావాలని కామించాడు. అంటే సత్యకాముడు అంటే సత్యం మీద ఎంతో అభిలాష కలిగిన అతని కొరకు అని కూడా చెప్పుకోవచ్చు. అతని పేరు సత్యకాముడు, అందుకే అలా పెట్టారు. స హ ఉవాచ. స అంటే సహ, ఆ పిప్పలాద గురువు గారు ఉవాచ పలికేనట, బోధించారట. ఎలా బోధించారు? సత్యకామ దగ్గర అడిగావు, ప్రశ్న వేశావు నిన్న. కూర్చో, అందరూ కూర్చున్నారు, నువ్వు కొంచెం ముందు కూర్చో. నువ్వు అడిగావు ఈ ప్రశ్న. ఓ సత్యకామా అని సంబోధించి, యత్ ఏదైతే గలదో, ఏతత్ ఈ ఓంకారము, వై నిశ్చయంగా. యత్ అంటే ఏదైతే నీవు నిన్న ప్రశ్నించావో, ఏతద్ ఓంకార ఈ ఓంకారము, వై నిశ్చయంగా, పరంచ నిర్గుణ పరబ్రహ్మకు, అపరంచ సగుణ బ్రహ్మకు ఓంకారమే ఆలంబనం. తస్మాత్ కనుక విద్వాంసుడు, జ్ఞాని, ఉపాసకుడు. జ్ఞానంతో చేస్తే పరబ్రహ్మణ పొందుతాడు, ఉపాసనగా చేస్తే అపరబ్రహ్మ. ఏతేన ఏవా దీని చేతనే, ఆయతనేనా ఈ ఆలంబనము చేత, ఏకతరం. ఇప్పుడు చెప్పాను కదా, ఏకతరం అంటే రెండిటిలో ఒకటి. రెండిటిలో ఏది కోరుకున్నాడో ఒక దానిని అనుయేతి అన్వేతి పొందుచున్నాడు. తస్మై ఆ సత్యకాముని వరకు సహ పిప్పలాద ఈ విధంగా బోధించారట. సత్యకామ రావయ్య, సత్యకాముడా పిలిచి సంబోధించి, యత్ ఏదైతే ఏతత్ ఓంకార ఈ ఓంకారము, వై నిశ్చయంగా, పరంచ నిర్గుణ పరబ్రహ్మానికి, అపరంచ సగుణ బ్రహ్మ ఆలంబనం. నేను నువ్వు అడిగావు, కథమం లోకం జయతి ఇది. ఎన్నో ఉన్నాయి, ఆ ఎన్నిట్లో ఏది పొందుతాడు, ఏదో ఒకటి పొందుతాడు అనుకున్నావు. ఇక్కడ ఎన్నో లేవయ్యా, ఉన్నవి రెండే ఉన్నాయి. ఏకతరం, ఈ రెండిటిలో ఏదో ఒక దానిని అన్వేతి పొందుతాడు. ఎవరు? విద్వాన్, ఉపాసకుడు. ఏతేన ఏవా దీని చేతనే, ఆయతనేనా ఆలంబనంచే, కతరం ఏకతరం అంటే రెండిటిలో కోరుకో. కతరం అంటే రెండిట్లో ఏది అని అర్థం. కతరం అంటే ఏకతరం అంటే రెండిట్లో ఒకటి అని అర్థం. అన్వేతి పొందుతుంది. ఆయన ఎందుకు అలా అడిగాడు? కథమం లోకమని ఇక్కడ ఆయనే చెప్పారు. అనేక కర్మ ఉపాసన వలన జయించదగినటువంటి లోకములు ఎన్నో ఉండగా వాటిలో దేన్ని పొందుతాడు అనే అర్థంలో అడిగారు అని చెప్తారు. నేనే అనేక ఉపాసనా కర్మభి జేతవ్యాహ లోకా కథమం లోకం అని అడిగారు. తాత్పర్యం, అటులా ప్రశ్నించినటువంటి సత్యకాముని యొక్క ప్రశ్న కొరకు
ఆ పిప్పలాద గురువు గారు ఈ విధంగా బోధిస్తున్నారు. ఏమని? ఓ సత్యకామ, నువ్వు ప్రస్తావించావు చూసావా, ఓంకారోపాసన అభిధ్యాయీత, ఆ ప్రాయణాంతం అభిధ్యాయీత అని అన్నావు కదా. యావజ్జీవ ఓంకారోపాసన అది నిశ్చయంగా ఈ రెండు ఫలితాలలో ఏదో ఒక ఫలితాన్ని పొందిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మనైనా పొందిస్తుంది, సగుణ బ్రహ్మం కూడా పొందడానికి అదే ఆలంబనం. ఒక విద్వాంసుడు లేక ఉపాసకుడు ఈ ఆలంబనం చేతనే పై రెండిటిలో ఏది కోరుకుంటే దానిని పొందుతున్నాడు. ఎవరికండి ఈ ఉపదేశం? సత్యకామునికి మట్టుకే కాదు, మనకి కూడా. ఓంకార ఉపాసన వలన అటు అపరబ్రహ్మనైనా పొందవచ్చు, ఇటు పరబ్రహ్మమునైనా పొందవచ్చు. అపరబ్రహ్మణతో తెలుసుకోవడం అంటాము, పరబ్రహ్మముతో విలీనం అవడం. ఒకటి హైయెస్ట్ ఉపాసన, రెండవది ది జ్ఞానార్థం మోక్ష. శంకర భాష్యం. తస్మై సహ హ ఉవాచ. దాన్ని ఆయన విస్తరించాల. ఏముంది? తస్మై ఆయన కొరకు, ఆ చైత్య సత్యకాముని కొరకు, సహా ఆ గురువు గారు పిప్పలాదహన్ రాశారు ఆయన. ఉవాచ పలికారు. ఏతద్వై సత్యకామాన్ ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే ఏమిటండి? ఏతద్వై సత్యకామ అంటే ఫుల్ స్టాప్ ఎందుకంటే పెట్టారు అంటే, ఏతద్వై సత్యకామ అని ఆరంభమవుతున్న మంత్రాన్ని ఇప్పుడు నేను విశ్లేషిస్తున్నాను అని తెలియజేయడానికి. ఏతద్వై సత్యకామ ఫుల్ స్టాప్. ఏతద్ బ్రహ్మవై పరంచ అపరంచ అన్నారు. నెక్స్ట్ ఏతద్వై సత్యకామ అని ఆరంభమవుతున్న ఈ రెండవ మంత్రాన్ని నేను ఇప్పుడు విశ్లేషిస్తున్నాను. ఏతద్వై సత్యకామ అని ఫుల్ స్టాప్ పెట్టడంలో ఉద్దేశం అది. ఏతత్ బ్రహ్మ వై పరంచ అపరంచ. వై నిశ్చయంగా, ఏతత్ ఈ బ్రహ్మ. అది ఎటువంటి బ్రహ్మ? పరంచ బ్రహ్మ అపరంచ. పరబ్రహ్మమైనా కావచ్చు, అపరబ్రహ్మమైనా కావచ్చు. బ్రహ్మ పరం సత్యం అక్షరం పురుషాక్షం. అయితే ఏమిటండి తేడా రెండిటికి? పరం బ్రహ్మ, బ్రహ్మ పరం, పరంబ్రహ్మ అనేటటువంటిది సత్యం అనే పేరు కలిగినది. అది అక్షర బ్రహ్మ. దానికే మరొక ఆఖ్య అంటే పేరు, పురుషాఖ్యం, పురుషుడు అని పేరు. అక్షర పురుషుడు సత్యం పరం బ్రహ్మ. పరబ్రహ్మ తాలూకా డైరెక్ట్, నాట్ తటస్థ లక్షణ, ఈజ్ రియల్ లక్షణ చెప్తున్నారు. సత్యం అక్షరం పురుషాఖ్యం, అపరం చ ప్రాణాఖ్యం ప్రథమం. మరి పరం చెప్పిన తర్వాత అపరం అంటే చెప్పాలి కదా. అపరానికి ఏం పేరు పెడదాము? విష్ణుమూర్తి పెడదామా, లేకపోతే ఈశ్వరుడిని పెడదామా, లేకపోతే బ్రహ్మదేవుడు పెడదామా, గణపతి, కుమారస్వామ, ఆంజనేయ స్వామ, శక్తిమాత, ఏ పేరు పెడదాము? అబ్బే అవి ఏం పెట్టకూడదు. అపరం అంటే ప్రాణాఖ్యం, ప్రాణము దాని పేరు. సమష్టి ప్రాణం అంటే ఏమిటి? సూత్రాత్మ. సూత్రాత్మ అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. స్థూలంగా ఉన్నటువంటి సమష్టి శక్తిని విరాటని, సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రాణశక్తిని సూత్రాత్మ లేక హిరణ్య గర్భాన్ని, కారణంగా ఉన్నటువంటి సమష్టి శక్తిని ఈశ్వరుడు అని అంటారు. విరాట్ సూత్రాత్మ హిరణ్య గర్భ ఈశ్వరు. ఇక్కడ ఏం చెప్పారు? ప్రాణాఖ్యం. ఎందుకు? ఆయన తాలూకా స్పెషాలిటీ ఏమిట? ప్రథమజం, ద ఫస్ట్ ప్రొడ్యూస్డ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సృష్టి. హిరణ్య గర్భుడికి ప్రథమజం అని ముండకోపనిషత్తులో నేర్చుకున్నాం కదా. అదే విషయాన్ని ప్రథమజం అన్నారు. యత్ తత్, ఏదైతే నువ్వు అడిగావో తత్ ఆ ఓంకార ఏవ ఓంకారాత్మకం. ఓంకార ఆత్మకం అంటే స్వరూపం. ఓంకారమే సారముగా కలిగిన, ఓంకారమే స్వరూపముగా కలిగిన ఓంకార ప్రతీకత్వాత్. ఎందువలనండి? ఈ ఓంకారము పరబ్రహ్మకు
అపరబ్రహ్మకు ప్రతీక కనుక. ప్రతీకత్వాత్ ప్రతీక అగుట వలన ఓంకార ప్రతీకత్వాత్ ఓంకారాత్మకం తద్యత్ ఓంకార ఏవా. అంటే ఆ పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండు కూడా ఓంకారం. ఎందుకు? కారం దాని తాలూకా ప్రతీక, సింబల్. సింబల్ అంటే ఏమిటి? హిందూ దేశం తాలూకా భారతదేశం తాలూకా మ్యాప్ వేసి ఆ మ్యాప్లో ఒక లేడీకి కిరీటం పెట్టి త్రిశూలమో ఏదో పెట్టి ఆవిడ ఆ మ్యాప్లో నిలబెట్టి చూస్తే అది ఒక ప్రతీక. అది సారూపమైనటువంటి భారతదేశానికి ఒక సింబల్. మొత్తం భారతదేశాన్ని చూపించండి అన్నారు. మ్యాప్ తీసుకున్నారు, ఇండియా మ్యాప్. ఆ హిందూ దేశం భారతదేశం మ్యాప్లో ఇంకా కావాలంటే అమ్మవారు ఉండాలిగా, మరి భారత మాత కదా, అంచేత ఒక మాతని కూడా అక్కడ బొమ్మ వేశాం. ఆ మాతకు త్రిశూలం కిరీటం పెట్టి అది సగుణ సహకార భారతదేశ ప్రతీక. నాకెంత వద్దండి, ఇలా కన్ఫ్యూజన్గా ఇన్ని స్టేట్లు ఇవన్నీ. ఆ భారత మాత జెండా గ్రీన్ కలర్ శారీ నాకు నచ్చలేదు, పసుపు రంగు ఉండాలి, తీసేయవన్నీ అక్కర్లేవో. ఈ ఫ్లాగ్ పట్టుకో, ఇండియన్ ఫ్లాగ్. దట్ ఈస్ ద ఓంకార పరబ్రహ్మ. అంటే ఏ రూపము ఏ గుణము లేకుండా ఒక్క ప్రతీక. ఆ ఇండియన్ ఫ్లాగ్ ఓది ఇండియా కారం. ఆ విధంగా పరబ్రహ్మకు ప్రతీక. పరం హి బ్రహ్మ. హి ఎలననగా పరం బ్రహ్మ పరబ్రహ్మ. శబ్దాద్యుపలక్షణ అనర్హం. శబ్దము మొదలైనటువంటి ఉపలక్షణముల ద్వారా, అంటే శబ్దాదుల ద్వారా, శబ్దస్పర్శ రూప రసగంధాదుల ద్వారా, జ్ఞానేంద్రియములతో మనస్సుతో ఉపలక్షణ తెలియుటకు అనర్హం, నాట్ పాసిబుల్. శబ్దము మొదలైన వాటి ద్వారా ఉపలక్షణము అంటే తెలియుటకు అనర్హం, అంటే వీరుపడదు. ఎందువల్ల వీరుపడదు? సర్వధర్మ విశేష వర్జితం. ఆ బ్రహ్మమునందు పరం హి బ్రహ్మ పరబ్రహ్మమునందు సర్వధర్మ విశేష వర్జితం. ఏ ధర్మములు ఏ విశేషములు లేవు. వర్జితం అంటే లేకుండా ఉన్నటువంటి స్థితి. విశేష నిషేధ శేష. అందుకే అదే అశేష అంటే సర్వధర్మ విశేష నిషేధ అంటే వర్జించినటువంటి స్థితిలో ఏదైతే మిగులుతుందో అదే అశేష విశేష నిషేధ శేష. సర్వధర్మ విశేష వర్జి. సర్వ నీ ధర్మ. ధర్మ అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అని కాదు. ధర్మములు అంటే గుణములు 5 ఉంటాయి కదా. అంటే దాని తాలూకా రూపము, నామము, గుణము, సంబంధము, ఇలాంటివన్నీ కూడా విశేషాలు ఏవి లేనటువంటివి పరం హి బ్రహ్మ. హి ఏలననగా పరం బ్రహ్మ ఉపలక్షణ అనర్హం. శబ్దాదుల ద్వారా తెలుసుకోవడానికి వీలుపడదు. ఎందువలన? సర్వధర్మ విశేషవర్జితం కాబట్టి. ఏ ధర్మములు దాని యందు లేవు కాబట్టి. అతః అందువలన ఏ సర్వధర్మములు లేకుండా ఉండి ఉపలక్షణ శబ్దాద్యుపలక్షణకు అనర్హం కాబట్టి మనసా అవగాహితం, మనసుతో పట్టుకోవడానికి, మనసుతో అవగాహన చేసుకుంటూ నశక్యం, నాట్ పాసిబుల్. అతః అందువలన. ఎందువలన? శబ్దాద్యుపలక్షణార్హం సర్వధర్మ విశేషవర్జితం పరం హి బ్రహ్మ. అతః కారణము వలన మనసా మనసుతో అవగాహితం అవగాహన చేసుకుంటూ నశక్యం, నాట్ పాసిబుల్. ఎందుకు? అతీంద్రియ గోచరత్వాత్. ఇంద్రియ గోచరము కాదు కనుక. గోచరము అంటే తెలియరావడం, మనకు ఎక్స్పీరియన్స్లో రావడం. గో అంటే ఆవు, చరం అంటే దాని తలక ఫీల్డ్,
అతనికి తాడు కట్ట వదిలేమనుకోండి, ఎంత దూరం అలా తిరుగుతుందో గుండ్రంగా, అది గోచరమంతటి స్థానం. అంటే ద ఫీల్డ్, ఇంద్రియముల యొక్క ఫీల్డ్కి అతి, అంటే బియాండ్ ది ఇంద్రియ గోచర. కేవలేన మనసా అవగాహితుం అశక్యం. ప్యూర్లీ బై మైండ్ అలోన్ పరబ్రహ్మను తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు? అది మనస్సు కన్నా అతీతమైనది కనుక. అసలు మనస్సుకే అది సాక్షి కనుక. మనస్సు ఆబ్జెక్ట్ కనుక, పరమాత్మ సబ్జెక్ట్ కనుక. పరమహి బ్రహ్మ శబ్దాద్యుపలక్షణానరహం సర్వధర్మ విశేషవర్జితం కేవలేన మనసా అతీంద్రియ గోచరత్వాత్ అతః న శక్యం. ఇంకా ఏం చెప్తున్నారు? ఓంకారే ఈ తూ కానీ ఈ ఓంకారాన్ని విష్ణువాది, విష్ణువు మొదలైనటువంటి ఆదిలో మీరు పెట్టుకోవచ్చు. ఆంజనేయ స్వామి, గణపతి స్వామి, కుమారస్వామి, శివదేవుడు, శక్తి అమ్మాత, ఇంకా కావాలంటే అల్లా, ఇంకోటి మరొకటి క్రిస్టియన్, అవి కూడా అన్ని ప్రతిమా స్థానియే. వాటిని ప్రతిమ స్థానంలో పెట్టుకుని విష్ణువు మొదలైన వాటిని ఏ విధంగా ధ్యానిస్తాము, అప్పుడేం చేయాలి? ఆ ప్రతిమ స్థానము విష్ణువు మొదలైన వాటిని పెట్టకుండా ఓంకారే ప్రతిమా స్థానియే, అంటే విష్ణు రూపము నామము పెట్టకుండా, ఏ దేవుడు అనకుండా ఓంకారాన్నే ప్రతిమగా భావించుకుంటూ భక్త్యావేశిత బ్రహ్మభావే. ఈ మాట పోయినసారి చెప్పారు, అభిధ్యాయిత. భక్తి యొక్క ఆవేశం, ద ఇంటెన్సిటీ, ద ఇంటాక్సికేషన్ ఆఫ్ డివోషన్, అంటే అత్యంత నిర్వ్యాజమైన ప్రేమయే భక్తి. అటువంటి బ్రహ్మభావే ధ్యాయినాం, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకు తత్, ఆ ధ్యానం చేసినటువంటి అంశము, అంటే ఆ ఓంకారం తాలూకా లక్ష్యమైనటువంటి అపరబ్రహ్మము ప్రసీదతి, చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇది అవగమ్యతే, ఈ విధంగా మనకు స్పష్టమవుతుంది. అవగమ్యతే ఎలా తెలుస్తోంది? శాస్త్ర ప్రామాణ్యాత్. శాస్త్రం ఏం చెప్తోంది? నువ్వు ఓంకారాన్ని విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడు అనేటటువంటి ఇతర దేవతలు, మనుష్య దేవతలు, దేవదేవతలు, కల్పిత దేవతలు, పూజా దేవతలు, అర్చామూర్తులు, ఏ భగవానని మనం అనుకుంటున్నాము వాటన్నిటి స్థానంలో ఓంకారాన్ని కానీ పెట్టుకుని ప్రతిమా స్థానియే ఓంకారేతు భక్త్యావేశిత బ్రహ్మభావే ధ్యాయినాం తత్ ప్రసీదతి. ఆ అపరబ్రహ్మ చాలా ప్రసన్నమవుతుంది. ఇది అవగమ్యతే అని తెలియవస్తుంది, అని స్పష్టమవుతుంది. ఎలాగ వస్తుంది? శాస్త్ర ప్రామాణ్యం, శాస్త్ర ప్రమాణము. తథా, అదే విధంగా అపరంచ బ్రహ్మ, ఈ విధంగా చేస్తే తెలియవచ్చేది అపరబ్రహ్మ. తస్మాత్, ఈ కారణముల వలన, ఏ కారణముల వలన? ముందు పరబ్రహ్మ దొరకదు అన్నారు. ఎందుకు దొరకదు? శబ్దాద్యుపలక్షణ నరహం సర్వధర్మ విశేషవర్జితం అతీంద్రియ గోచరం కేవలం మనసా నశక్యం అవగాహితం పరం బ్రహ్మ. దట్ ఈస్ పార్ట్ 1. పార్ట్ 2 ఈజ్ కానీ విష్ణువాది ప్రతిమా స్థానియే, నువ్వు అనుకుంటున్నటువంటి ఏ రూపముగా ఉన్నటువంటి, చూడండి ఎంతో మంది మనుషులను కూడా దేవతలుగా మనం అర్చిస్తూ ఉంటాం, మానవ మాతృలను కూడా. అంటే మానవ జన్మలో ఎత్తి భగవద్ క్వాలిటీస్ అన్నీ ఉన్న వాళ్ళను మనము అర్చిస్తూ ఉంటాం. లేకపోతే పురాణ దేవతలను అర్చిస్తూ ఉంటాం, అయ్యప్ప అంటాం, లేకపోతే మరోటి అంటాం, లేకపోతే పోలేరమ్మ అంటాం. ఇలాంటివి ఏ దేవతలు ఉన్నారో వాటందరి యొక్క ప్రతిమ స్థానంలో ఓంకారాన్ని పెట్టుకుని భక్త్యావేశిత బ్రహ్మభావే ధ్యానం, భక్తి ఆవేశంలో ఉన్నటువంటి ఆ ఇంటెన్స్ డివోషన్తో, ఆ బ్రహ్మభావంతో ఓంకారాన్ని ధ్యానం చేస్తే అభిధ్యాయిత
తత్ ప్రసీదతి. ఆ అపరబ్రహ్మము ప్రసీదతి, ప్రసన్నమవును అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది శాస్త్ర ప్రామాణ్యాత్ అవగమ్యతే తథా అపరం చ బ్రహ్మ. అందువలన ఓంకారం ద్వారా అపర బ్రహ్మను కూడా పొందవచ్చు. తస్మాత్ కనుక పరం పరం చ పరం బ్రహ్మ యత్ ఓంకారః ఇతి ఉపచర్యతే. తస్మాత్ పరం చ అపరం బ్రహ్మ, పరబ్రహ్మ మరియు అపరం బ్రహ్మ ఏదైతే ఓంకారం ఇప్పుడు చెప్పుకున్నామో అది ఉపచర్యతే. ఉపచర్యతే అంటే ఏమిటంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్, బట్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు. అంటే 100% అది పరబ్రహ్మమే అపరబ్రహ్మమే కాదు, కానీ ఇంకా ఆల్మోస్ట్ అలాంటి దాన్ని ఉపచర్యతే అంటారు. ఉపచర్యతే మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ద సేమ్, ఆల్మోస్ట్ ద సేమ్, but not exactly the same. Why? This is upasana. Beyond this, when you know that this is upasana, ఈ ద్వైతము చేసేవాడు ఉపాసన చేస్తున్నాము, ఉపాసన చేయబడే ఓంకారము అనే ద్వైభావం పోతే అప్పుడు ఆ ఉపచర్యతే పోయి అదే అయిపోతుంది. తస్మాత్ therefore ఏవం, ఈ విధముగా విద్వాన్ విద్వాంసుడు ఉపాసకుడు ఏతేన ఏవ ఆయతన, ఈ ఆయతనము ద్వారానే, ఈ ఆలంబనము ద్వారానే, ఈ ఆలంబనాన్ని పట్టుకుని, ఆయతనం అంటే ఆలంబనం, ఆధారం, ఊతకర్ర, ఊత కొయ్య, ది హ్యాండిల్ పట్టుకో పడిపోకుండా అంటాం కదా, వన్ విచ్ ఇస్ హెల్డ్ బై ద హ్యాండ్ ఫర్ స్టెబిలిటీ. అటువంటి ఆలంబనేనా ఆత్మప్రాప్తి సాధనేనా, అంటే స్వరూపాన్ని పొందేటటువంటి సాధనమైనటువంటి ఏవా ఓంకార అభిధ్యానేనా. ఇక్కడ కూడా అభిధ్యానం అనే మాట పెట్టారు. ఓంకారం అనే దాన్ని అభిధ్యానేనా, అభిధ్యానం చేస్తే అంటే ఏమిటి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త భక్త్యావేశిత బ్రహ్మభావే ఆత్మ ప్రత్యయ సంతానావిచ్ఛేద భిన్న ప్రత్యయాంతరాఖిలీకృత. తరువాత నివాతస్తదీపశిఖా. అటువంటి అవిద్యానైనా ఏకతరం, వన్ ఆఫ్ ద టూ, ఏకతరం పరం అపరం వా, పరం వా అపరం, ఏకతరం వన్ ఆఫ్ ద టూ, ఏదర్ ద పరం ఆర్ అపరం, అన్వేతి అనుయేతి కలిపితే అన్వేతి, ఏతి అంటే గచ్చతి, అన్వేతి అంటే అనుగచ్చతి, బ్రహ్మ అనుగచ్చతి, బ్రహ్మాన్ని అనుసరించి వెళతాడు. ఎందుకు? నేదిష్టం అన్నారు. నేదిష్టం అనే పదానికి అర్థం ఏంటంటే వెరీ క్లోజ్. రమణమూర్తి గారి ఇల్లు మా ఇంటికి నేదిష్టం. ఆల్మోస్ట్ సేమ్ హౌస్, వీఆర్ రిసైడింగ్ ఇన్ దిస్ వన్ పోర్షన్, ఈజ్ రిసైడింగ్, నదర్ పోర్షన్ ఐ రిసైడింగ్. అప్పుడు నేదిష్టం. నేదిష్టం అంటే వెరీ వెరీ అప్రాక్సిమేట్, వెరీ వెరీ ప్రాక్సిమేట్, వెరీ క్లోజ్. వెరీ క్లోజ్ అంటే నేదిష్టం. లేకపోతే నేదిష్టం అంటే నెక్స్ట్ అని కూడా. ఏదైనా ఒక మాట చెప్పాను అనుకుంటే ఎవరా నేను, సరే నేదిష్టం బట్ నెక్స్ట్ అన్నప్పుడు కూడా నేదిష్టం పడవచ్చు. అంటే వెరీ క్లోజ్ అనే అర్థం ఉంది, నెక్స్ట్ అని కూడా అర్థం. నేదిష్టం హి ఆలంబనం ఓంకారో బ్రాహ్మణ. ఎందుకు? ఓంకార బ్రహ్మణ, ఆ బ్రహ్మ పదార్థానికి, ఆ పరబ్రహ్మానికి లేక పరబ్రహ్మానికి వెరీ క్లోజ్ ఆలంబనం. ఇట్ ఈస్ హీ బికాజ్ నేదిష్టం ఆలంబనం ఓంకార బ్రహ్మ. బ్రహ్మకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆలంబనం ఏంటయ్యా అంటే ఓంకారం. దీన్ని బట్టి ధ్యానంలో మనం ఏది ధ్యానం చేయాలి? తీసుకోవచ్చు.
రామ, కృష్ణ, శివ, పార్వతి, గణపతి, బాబా, ఏదైనా మీ ఇష్టం ధ్యానం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ దానన్నిటికన్నా ఆ ప్రతిమ స్థానంలో ఓంకారాన్ని పెట్టుకుని, అంటే ఆ రామ పాదుకలు, ఆ రాముని ఫోటో, మరో నువ్వు నమ్ముతున్నటువంటి ఒక దైవంగా భావిస్తున్న వారి తాలూకా ప్రతీకనో ఫోటోనో పెట్టుకునే బదులు ఓంకారాన్ని అక్కడ ప్రతిష్ఠించుకో. ఆ ఓంకారాన్ని ప్రతిమస్థానీయే భక్త్యావేశిత బ్రహ్మభావేత్యాయినాం తత్ ప్రసీదతి అవగమ్యతే శాస్త్ర ప్రమాణాత్ తథా పరంచ బ్రహ్మ తస్మాత్ పరంచ పరం బ్రహ్మ యదోంకారమితి ఉపచర్యతే. ఉపచర్యతే అంటే వెరీ సిమిలర్, ఆల్మోస్ట్ ద సేమ్, నాట్ ద సేమ్ బట్ వెరీ సిమిలర్. తస్మాత్ ఏవం విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేన ఆలంబనేన ఆత్మప్రాప్తి సాధనేన, సాధనము వలన ఏవ ఓంకార అభిధ్యానేన, అభిధ్యానం అనగానేమి ఒకసారి చెప్పుకున్నాం, ఏకతరం, వన్ ఆఫ్ ద టూ, పరం అపరం వా అంటే ఆరని ఆర్ పరమం వా అపరం అనుయేతి అన్వేతి అనుగచ్చతి. ఎందుకు? ఓంకార బ్రహ్మణ నేదిష్టం ఆలంబనం. ఈ బికాజ్ ఓంకార, ఓంకారము బ్రహ్మణ, బ్రహ్మకు, అపర లేక పరబ్రహ్మకు నేదిష్టం ఆలంబనం. ఇట్స్ ఎ వెరీ క్లోజ్ అప్రాక్సిమేషన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అంటే చూద్దాం డీటెయిల్స్. ఏతథ్యేవ అక్షరం బ్రహ్మ ఏతథ్యేవ అక్షరం పరం ఏతథ్యేవ అక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఎగ్జాక్ట్గా ఇదే చెప్తుంది కఠోపనిషత్తు 1:16. ఏతత్ హి ఏవ అక్షరం బ్రహ్మ, ఏతత్ ఈ ఓంకారమే అక్షరం బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ. ఏతద్ ఏవ అక్షరం పరం, ఈ ఓంకారమే పరబ్రహ్మ. ఏతద్యేవ అక్షరం జ్ఞాత్వా, ఈ ఓంకారాన్ని, ఈ అక్షర పరబ్రహ్మని, అటు ప్రథమజుడైన ప్రాణాఖ్యాన్ని కూడా జ్ఞాత్వా తెలుసుకుని, యహా ఎవడైతే ఏదిచ్ఛతి ఏది కోరుకుంటాడో, ఏకతరం వన్ ఆఫ్ ద టూ, తస్య తత్ వాడదైపోతాడు. దీనికి ఏం తేడా ఉంది? ఎగ్జాక్ట్గా ఇదే మంత్రం. ఏతదాలం మనగం శ్రేష్టం ఏతదాలం మనం పరం ఏతదాలం మనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతి. తత్ ఈ ఓంకారాన్ని శ్రేష్టం ఆలంబనం జ్ఞాత్వా, చాలా శ్రేష్టమైన ఆలంబనం అని తెలుసుకుని. ఎందుకు ముందు చెప్పారుగా ఆయన, ఆలంబనంగా ఇది నేదిష్టం ఓంకార బ్రహ్మణ ఆలంబనం. అంటే ఇట్స్ ఎ వెరీ క్లోజ్ అప్రాక్సిమేషన్ టు రీచ్ ద బ్రహ్మ. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనగం పరం. ఇదే శ్రేష్టం అంటే అపరబ్రహ్మ, పరం అంటే పరబ్రహ్మ. ఏతదాలంబనం జ్ఞాత్వా, ఇదే నిర్దిష్టమైనటువంటి ఆలంబనం అని తెలుసుకుని బ్రహ్మలోకే మహీయతే, ఆ బ్రహ్మ దగ్గర చాలా గొప్పతనాన్ని పొందుతాడు. ఏ బ్రహ్మ దగ్గర అపరా అయితే తెలుసుకోవడము, పరా అవుతే విలీనము. ఇదే 8:13లో గీత కూడా చెప్తుంది. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ. ఓంకారం రాసినప్పుడు ఒకే అక్షరంగా రాస్తాం మనం, అది ఓం, ఏకాక్షరం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరం మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం. యహ ఎవరైతే దేహం త్యజన్, దేహాన్ని వదిలి ప్రయాతి ప్రయాణం కట్టేస్తాడు, అంటే వెళ్ళి పోతాడు. పోతాడు అంటే సరిగా మళ్ళీ వెళ్ళి ఎందుకు, వెళ్ళిపోతాడు అంటే తిరిగి రాడు. సయాతి పరమం గతిం, అతడు పరమమైన గతిని పొందుతాడు. దేనివల్ల పొందుతాడు? ఏం ఓమిత్యేక అక్షరం బ్రహ్మ
అనుస్మరన్ యావజ్జీవ వ్రతంగా తీసుకుని ఓంకారాన్ని ఎవరు చేస్తారు వాళ్ళు పరమగతిని పొందుతారు. గీత కూడా అదే ఓంకారము పరబ్రహ్మకు రెండిటికి కూడా ఆలంబనం. కారంలో చూడండి అకార ఉకార మకారములు ఉన్నాయి. ఓం అన్నప్పుడు ఆ ప్లస్ అయితే ఓ అవుతుంది. మకారం అవుతుంది కదా, ఓం. అకార ఉకార మకారములు తర్వాత అమాత్ర అంటే ఏ శబ్దము లేదు. అంటే ఒక ఓంకు ఇంకొక ఓంకు మధ్యన ఉండే నిశ్శబ్దమైనటువంటి శబ్దము లేని అమాత్ర ఏదుందో అది పరబ్రహ్మం. అకార ఉకార మకారములు అపరబ్రహ్మం. ఒక ఓం ఉచ్చారణకు తరువాతి ఓం ఉచ్చారణకు మధ్యలో ఉండే నిశ్శబ్దం ఏదుందో దానిని మాండూక్యంలో అమాత్రాహ చతుర్థ అన్నారు. ఓంకారంలో 3 మాత్రలు కాదురా, 4వ మాత్ర ఒకటి ఉన్నది. ఆ 4వ మాత్రయే ఆ తుర్యము, అదే నిశ్శబ్దము. ఆ నిశ్శబ్దమే దాని మీద కానీ నువ్వు మనసు పెట్టినట్లయితే ఆ నిశ్శబ్దం మీద అది పరబ్రహ్మాన్ని చెప్తుంది అంటూ చెప్తుంది. నిర్గుణం మాయాతీత ఈశ్వరం రామ్. నిర్గుణం అంటే ఏమిటి? మాయాతీతమైన ఈశ్వరుడు పరబ్రహ్మ. సగుణం అంటే స ఉపాధికం సోపాధికం అపరం. రెండిటికి కూడా ఓంకారమే ఆలంబనం. ప్రతిమా ప్రతీక తెలుసుకోవాలి. ప్రతిమా స్థానీయే అన్నారు అది ఇందాక. ప్రతిమ అంటే ఏమిటి? ప్రతిమ అంటే నామము రూపము 2 ఉంటాయి. శ్రీకృష్ణుని బొమ్మ, రాముల వారి ఫోటో, గణపతి తాలూకా ఒక విగ్రహం, ఇలాంటివన్నీ ప్రతిమ. అంటే ఏ రూపము లేకుండా ఏదైనా ఒక సంకేతాన్ని పెట్టుకొని చేస్తున్నామనుకోండి, అది ప్రతీక అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శివలింగం. శివలింగం దానికి ప్రతీక, అదిగో ఆ పరబ్రహ్మానికి ప్రతీక. సాలగ్రామం, సాలగ్రామే విష్ణు బుద్ధి అన్నారు. అంటే సాలగ్రామ శిలను తీసుకొచ్చి ఇదే సర్వవ్యాపకమైన విష్ణు శక్తి, విష్ణువు అని పూజించాడు. ఓంకారము ఇది కూడా ఒక ప్రతీక. లేకపోతే శ్రీచక్రము, లేకపోతే శ్రీ విద్య, ఇలాంటివన్నీ ప్రతీకలు. ప్రతిమ అంటే విగ్రహం. కోవిళ్ళలో చూసేది, టెంపుల్స్ బయట స్కల్ప్చర్లో చూసేది, ఇంట్లో పెట్టుకునే ఫోటోలు, మనం ధ్యానించేటటువంటి, మనం చాలా భక్తితో పూజించుకునే ఏవైనా ప్రతిమలు. ప్రతిమ అంటే రాతితో చేసినదే అవక్కర్లే, విగ్రహమే అవక్కర్లే. ఫోటో ఆల్సో ఇస్ ఎ ప్రతిమ. ప్రతీక అంటే అక్కడ నామము రూపము ఏమీ ఉండవు. ఓంకారం నామం ఏం లేదు కదా. సాలగ్రామం ఓ రాయిలాగా ఉంటుంది. శివలింగం, శ్రీచక్రం అంటే రూపం ఏమీ ఉండదు. ప్రతీక ప్రతిమ రెండిటికీ వ్యత్యాసం. ఓంకారం అభిధ్యాయిత అంటే ఓంకారాన్ని యావజ్జీవం అభిధ్యానం చేస్తే సహా అటువంటి ఓంకారోపాసకుడు కథమం లోకం జయతి, ఏ లోకాన్ని జయిస్తాడు? ఏతేనైవ ఆయతనేనా ఏకతరం అన్వేతి. అది జవాబు. నేను అడిగింది ఏమిటి? సహా తేనా ధ్యానము వలన అభిధ్యానం వలన కథమం లోకం జయతి, ఏ లోకాన్ని పొందుతాడు? ఏతేన ఏవా ఈ ఓంకారం ఆయతనేనా ఆలంబనం ద్వారా ఏకతరం, 1 of the 2, either పరం చ అపరం అనుయేతి అన్వేతి. ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి. ఈ మంత్రాన్ని ప్రతిభ రూపద్వారం అంటారు. అంటే ప్రతిభను చూపించేటట్టు రూపింపచేసే, రూపం అంటే ఆకారం అని కాదు, ప్రతిభను ప్రతిభ, భా అంటే ఆ శక్తి, కాంతి, చిత్తు. ఆ చిత్తుని, ఆ ప్రతిభను రూపింపచేసే ద్వారము అంటారు. దేనిని? ఈ ఓంకారానికి సంబంధించిన ఈ మంత్రాన్ని. వివరాలన్నీ కూడా తరువాతి మంత్రంలో వస్తాయి. నేదిష్టం అంటే నెక్స్ట్ అని చెప్పాను కదా, ఆ అర్థం మీకు తెలియడం కోసం నెక్స్ట్ అని రాసి, అక్కడ ఏమిటి రాశాను? నేదిష్టం నెక్స్ట్ అని రాసి
నేదిష్టం. ఇది నెక్స్ట్ మంత్రాల్లో ఈ ప్రతిభారూప ద్వారమైన రెండో మంత్రంలో ప్రవేశించాం. ఈ ద్వారం ద్వారా ఇంకా లోపల పోయి మిగతా విషయాలను తరువాతి మంత్రాల్లో తెలుసుకుంటాం. ఏమిటండి? ఉన్న తత్వం ఒక్కటేనండి. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు? సగుణంగా ఆరాధిస్తున్నావా? కార్యదృష్టితో చూస్తున్నావా? అపరమవుతుంది. కారణ దృష్టితో చూస్తున్నావా? కారణ దృష్టితో ఆరాధిస్తున్నావా? నిర్గుణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక గోల్డ్ మర్చెంట్ ఉంటాడు. ఆయన గోల్డ్ కొనాలి. 10 కిలోలు గోల్డ్ 5 కిలోలు గోల్డ్ కొనడానికి వెళ్ళాడు బొంబాయి. వెళ్ళి ఆయన ఆభరణాలు కొనుక్కొస్తాడా? గోల్డ్ బిస్కెట్లు బార్లు కొనుక్కొస్తాడా? ఆభరణాలు కొనుక్కురాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది గోల్డ్. ఆ గోల్డ్ నుంచి ఆభరణాలు తయారు చేస్తాడు. అంటే ఆయన దేన్ని ఆరాధిస్తున్నాడు అక్కడ? అంటే దేన్ని కొంటున్నాడు? ఆ తత్వమైనటువంటి గోల్డ్ని కొంటున్నాడు. మనమేం చేస్తాము? గోల్డ్ బిస్కెట్ కొనడానికి వెళ్ళము సాధారణంగా. వి విల్ గో టు బై వన్ రింగ్ ఆర్ నెక్లెస్ ఆర్ సంథింగ్. అంటే నామరూపాలను ఆరాధిస్తాం, నామరూపాలను పొందుతాం. గోల్డ్ మర్చెంట్ నిర్గుణాన్ని కొంటున్నాడు. అంటే ఏ గుణము ఏ రూపము లేనటువంటి బంగారాన్ని చూస్తున్నాడు. మనము రూపము, రంగు, రూపము, షేపు అన్నీ ఉన్నటువంటి ఆభరణాన్ని చూస్తున్నాము. అయితే అతను కొన్న గోల్డ్లోని మనం కొన్న గోల్డ్లోని తత్వము ఒక్కటే. కార్యదృష్టితో చూస్తే సగుణ ఆరాధన, కారణ దృష్టితో చూస్తే నిర్గుణ ఆరాధన, కార్యదృష్టితో చూస్తే అపరం బ్రహ్మ, కార్యదృష్టితో కారణ దృష్టితో చూస్తే పరబ్రహ్మ. సో సగుణమా నిర్గుణమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to answer this question. Do you want ఈశ్వర ఈ సగుణ నిర్గుణ? ఆయన అడిగారు, ఈశ్వరుడు నిర్గుణ స్వరూపమా, నిర్గుణ రూపమా, సగుణ రూపమా? దానికి ఆన్సర్ ఏమిటి? నన్ను నేను చూసుకోవాలి. నేను సగుణమా, నిర్గుణమా? నేను శర్మ, శరీరము, ఈ వయస్సు, ఇగో ఈ ఇల్లు, ఈ అటాచ్మెంట్స్, ఈ డిగ్రీలు, ఈ రెస్పాన్సిబిలిటీసు అనే సగుణంలో ఉన్నంత నేను నిర్గుణాన్ని ఆరాధించలేను. అర్థమైందా? మనము సగుణంగా ఉంటూ నిర్గుణాన్ని పొందడం అసాధ్యం. ఫస్ట్ నేను నిర్గుణమైనటువంటి సచ్చిదానంద స్వరూపము అని తెలుసుకుంటే నిర్గుణాన్ని నేను ఆరాధించినట్టే. నిర్గుణం ఆరాధించడంటే ఏమిటి? నాలో ఉన్న సకల గుణములను ఛేదించి నిర్గుణ స్వరూపమైన చైతన్య ఆత్మను తెలుసుకోవడమే నిర్గుణాన్ని తెలుసుకోవడం. ఈశ్వరుడు సగుణమా నిర్గుణమా అనే ప్రశ్నకు మన దగ్గరే జవాబు ఉంది. నేను సగుణంగా ఆలోచిస్తున్నా లేక నిర్గుణతత్వమైనటువంటి ఈ గుణములన్నిటికీ సాక్షిగానున్న చైతన్యంగా నన్ను నేను చూసుకుంటున్నా అనేటటువంటి తేల్చుకుంటే నేను సగుణోపాసనకు అర్హుడనా, నిర్గుణానికి అర్హుడనా అనేది తెలుస్తుంది. నేను నామరూపమును కాను, నేను నామరూపమును దర్శించే చైతన్యాన్ని అని అనుకొని చేస్తే అది పరమవుతుంది. ఓంకారహ అని ఉంది. ఎందుకండి కారహ కారహ అని ఏదో మిరియాల కారం లేకపోతే మెంతి కారం, ఉల్లి కారంలా ఏమిటి? ఈ కారం ఏమిటండి? ఎప్పుడైనా చూసారా, ఆలోచించారా? ఎందుకు ఓంకారహ అని అంటారు? కారహ అంటే శబ్దం. అకారహ అన్నాను అనుకోండి, ఆ అనే శబ్దము. కకారహ అంటే కా అనే శబ్దము. ఓంకారహ ఓం అనే శబ్దం. ఓంకారము అంటూ ఇది ఉండదు. ఓం అనే శబ్ద రూపాన్ని ఓంకార ఉన్నది ఓమే. ఆ కారహ అనేది ఆ శబ్ద సంకేతం కోసం వాడారు. అకారహ ఉకారహ మకారహ అన్నట్టుగా ఓంకార కా అనే అక్షరం ఉంది. ఇది శబ్దానికి సంకేతం. ఇలా రాశాను అనుకోండి, వెంటనే మీరు కా అని చదువుతారు. దాన్ని ఇలా రాశాను అనుకోండి, అప్పుడు కా అనే చదువుతారు. లేకపోతే ఇలా రాశాను అనుకోండి, అది కన్నడలో కా అని చదువుతారు. ఇంకో లాంగ్వేజ్లో రాశాను అనుకోండి, ఇప్పుడు కూడా కా అనే చదువుతారు. అంటే వ్రాసే విధానం సంకేతం మారుతుంది కానీ శబ్దము మారదు. అంటే శబ్ద ఈజ్ ద సేమ్.
అందుకే ఓం అనే శబ్దము. ఈ ఓం అనే శబ్దంని ఇలా వ్రాసుకొని ఓం అన్నా, లేకపోతే ఇలా వ్రాసుకొని ఓం అన్నా, లేకపోతే ఇలా వ్రాసుకొని ఓం అన్నా, లేకపోతే ఇలా వ్రాసుకున్నాక నాకు తమిళ్లో లేదు. సో సంథింగ్ లైక్ దట్. ఎలా చెప్పినా కూడా ఆ సంకేతం తాలూకా షేప్ మారుతుంది, కానీ దాని తాలూకా స్థితి మారదు, శబ్దము మారదు. ఓంకార అంటే ఓం అనే శబ్దం. ఏకతరం, వన్ ఆఫ్ ద టూ, రెండిట్లో ఒకటి. బ్రహ్మను తెలుసుకుంటా, బ్రహ్మభావంలో విలీనం. అపర ఆర్ పర, రెండిటికీ ఆలంబనం ఓంకారం. విద్వాన్ అన్నారు. ఏతేనైవ ఆయతనేన విద్వాన్ ఏకతరం అన్వేతి. వివేకవంతుడు ఏతేనైవ, ఈ ఓంకారంలోనే, ఈ ఆయతనేన, ఈ ఆయతనము, ఈ ఆలంబనం ద్వారా ఏకతరం వన్ ఆఫ్ ద టూ అనుయేతి, అన్వేతి, అనుగచ్చతి. బావిలో నీరు మురికిగా ఉందండి. ఒక బావిలో నీరు చాలా మురికిగా ఉంది. ఇనప బకెట్తో తోడాను. మురికి నీరు వచ్చిందా, మంచి నీరు వచ్చిందా? చేద అంటే తాట్రేక్తో చేసిన చేదతో తోడాను, అప్పుడే నీరు వచ్చింది. బంగారపు బకెట్ ఒకటి పట్టుకొచ్చి దాంతో తోడాను, అప్పుడేది వచ్చింది? అదే వచ్చింది. అంటే వాడినటువంటి పరికరము ఏదైనా అక్కడ ఉండేటటువంటి తత్వం ఏదో అదే బయటకు వస్తుంది. భేదము, ఈ బకెట్టు, ఈ చేద, ఈయన బంగారం బకెట్టు అనే భేదము అసలు ఆ ఏకత్వం ఏదైతే, మురికి నీరు బదులు మంచి నీరు రాసుకోండి. మురికి నీరు ఎందుకు చెప్పానంటే ఏ బకెట్ అయినా ఒకటే వస్తుందని చెప్పడానికి. మురికి నీరు ఏకము, వేదాంతం, పరబ్రహ్మ, సత్యం, సెన్స్ ఆఫ్ బీయింగ్. ఎందుకండి సత్యం సత్యం అంటారు మాటకి. అసలు ఆయన పేరు సత్ కదా, సత్యం అని ఎందుకు రాశారు? సత్యం అంటే సత్ అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. ఓకే, ఆ ఉనికికి సత్ అని పేరు. ఆ సత్ అనేది తెలియరావడం, ఉన్నాను అని తెలియరావడం చిత్. అంటే నేను ఉన్నాను, నేను అంటే ఉనికి, నేను ఉన్నాను అని నాకు తెలుస్తోంది కదా, అది చిత్. ఆ సత్తు చిత్తు కలిపితే సత్యం. సత్యం మీన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ బీయింగ్, ద సెన్స్ ఆఫ్ బీయింగ్. అంటే చిత్ అనమాట, అంటే జ్ఞానంతో కూడినటువంటి ఉనికి. ఒట్టి ఉనికి నాకు తెలియరాదు కదా, ఆ ఉనికి నేను ఉన్నాను అనేది తెలిసి వస్తే ఐ యామ్ అంటున్నాను కదా. ఆ యామ్లో ఐ అనేది ఉనికి అవుతే, యామ్ అనేటటువంటిది దాన్ని తెలియడం అవుతే, అయామ్ అవుతే అది సత్యం అవుతుంది. ఐ అనేది ఉనికి అవుతే అది సత్ అవుతే, యామ్ అనేది చిత్ అవుతే, సచ్చిత్ కలిపితే సత్యం. ఉపనిషత్తులో సత్, త్యా, యం అనే దాన్ని కూడా విశ్లేషించి చెప్తారు. ఆయన పేరేమిటి? అక్షరం, సత్యం, అంటే సచ్చిత్, పురుషాఖ్యం. పురుషుడనే పేరు. పురేషేతి పురుష అంటే ఒక్కొక్క జీవులోనూ ఉంటాడు కాబట్టి పురుషుడు. పురే పురమునందు, దేహమునందు, షేతి పురుష. రెండోది పూర్ణత్వాత్. దిస్ ఇస్ అబ్సల్యూట్ కంప్లీట్నెస్ ఆర్ ఫుల్నెస్. దీనికి ఇంకేది యాడ్ చేయడానికి ఏం లేదు. పూర్ణమద పూర్ణ, అప్పుడు కూడా పురుషుడు. అపరం ఎవరు? ఏ నామము రూపము అపరబ్రహ్మ కాదు. అపరబ్రహ్మం అంటే సగుణ సాకార బ్రహ్మలు అవి వేరు. అపరం అంటే ప్రాణాఖ్యం, ప్రథమజం, సూత్రాత్మ, హెచ్జిపి. ఇక్కడ విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు, శక్తి, సరస్వతి, లక్ష్మి, పార్వతి అవేవి కావు. అవి అపరబ్రహ్మలు కావు. అవి సగుణ సాకార ఆరాధన రూపమును. అంత మాత్రమున అవి మనకు దైవత్వాన్ని ఇవ్వకుండా ఉండవు, దైవత్వాన్ని ప్రసాదిస్తాయి. కానీ అపరబ్రహ్మ అంటే ప్రాణాఖ్యం, ప్రథమజం, సూత్రాత్మ, హిరణ్యగర్భ కారణమైన ఈశ్వరుడు తెలుసు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే విశ్వశక్తి. విశ్వంలో రెండు ఉన్నాయి, ఒకటి ఎనర్జీ ఫార్ము, రెండోది జ్ఞానం, చైతన్యం. మ్యాటర్ కూడా ఉంది. విశ్వశక్తి, విశ్వ చైతన్యం, క్రియాశక్తి, జ్ఞానశక్తి.
ఈ రెండు ద్రవ్య శక్తి ఉంటేనే ఆ రెండు వస్తాయి. అంటే ద్రవ్యశక్తి చెప్పక్కర్లేకుండానే క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారమే ద్రవ్యశక్తిని కూడా కల్పిస్తుంది. ఈ ప్రథమజం అనే ఆయన క్రియా జ్ఞానశక్తులు సమాహారం. ద కాస్మిక్ పవర్ ఆఫ్ ఎనర్జీ ప్లస్ కాన్షియస్నెస్ టుగెదర్ ఇస్ ప్రథమ. మరి ఇచ్ఛాశక్తి తోటి పెట్టాం కదండి, మనం పెట్టుకుంటాం. కోరికలు ఎప్పుడైతే ఉన్నాయో ఇచ్ఛ కోరిక, దానికో శక్తి ఉండాలి కదా. సో ఇచ్ఛాశక్తి అని యాడ్. ఓంకార ప్రతీకత్వాత్ ప్రతీక ఉపాసన. ప్రతీక ఉపాసన అంటే పసుపుని తీసి కొంచెం నీళ్లు కలిపి ముద్దగా చేసి ఓ కోన్లా చేసి గణేశుడు అని పెట్టుకుంటాం. తమలపాకు పెట్టుకొని ఓం గణేశాయ నమః, అతను ఏదో పాదో పూజయామి, గొల్ప పూజయామి, ఇంకో పూజయామి, శిర పూజయామి, అక్షతాన్ని సమర్పయామి. అవన్నీ పసుపు ముద్దకు చేస్తున్నామా గణేశునకు చేస్తున్నామా? పసుపు ముద్దకు కాదు, ప్రతీకగా ఉన్నటువంటి పసుపు ముద్దలో ఉపాసించే దైవానికి చేస్తున్నాం. నే ప్రతీక. ప్రతీక అంటే చిహ్నము, ఫోటో, సింబల్. శబ్ద ప్రతీకకు మిక్కిలి ప్రాధాన్యం. ఓంకారం ఏమిటి? రూపనామ ప్రతీక కాదు, శబ్ద ప్రతీక. అందుకే భగవంతుడు ఏంటన్నారు? యజ్ఞానాం జపయజ్ఞం. శబ్దానికే ఆయన ప్రాధాన్యత. పరం హి బ్రహ్మ శబ్దాద్యుపలక్షణానం సర్వధర్మ విశేషవర్జితం. ఈ ఏలనగా పరబ్రహ్మ శబ్దాది శబ్దము మొదలైన వాటి ద్వారా ఉపలక్షణ తెలుసుకున్నటకు అనర్హం వేలుపడదు. కాబట్టి ఎందువలన సర్వధర్మ విశేషవర్జితం. అశేష విశేష నిషేధ శేషం. ప్రతీకలో నిర్గుణాన్ని దర్శించలేము. ఓంకారంలో వ్యక్తిత్వ భావనను విలీనం చేయవచ్చు, కానీ మనస్సుతో దాన్ని పట్టుకోలేము. ఓంకారంతో పరబ్రహ్మని పట్టుకున్నాడు అనడానికి లేదు. ఓంకారంతో పరబ్రహ్మలో విలీనమయ్యాడు. ఓంకారంతో ఆ పరబ్రహ్మను పట్టుకున్నాడు, తెలుసుకున్నాడు అని చెప్పచ్చు. అతో అతీంద్రియ గోచరత్వ కేవలేన మనస అవగాహితం నశక్యం. అందువలన అతీంద్రియ గోచరత్వాత్ ఇంద్రియ గోచరము కాదు కనుక కేవలేన మనస జస్ట్ బై మెంటల్ అకంప్లిష్మెంట్ శక్యం అవగాహితం నాట్ బి గ్రాస్ప్డ్ బై ద మైండ్. విష్ణువాది ప్రతిమాస్థానీయే. మీరు ఏ ఫోటోలు, విగ్రహాలు, మిగతా రూపాలు, నామాలు పెట్టుకున్నారో ఆ స్థానములను పూజించుకునుడు తప్పు లేదు. కానీ ఆ స్థానంలో ఓంకారాన్ని ప్రతిష్ఠించుకుంది. ఓంకారే భక్త్యావేశిత బ్రహ్మభావే ధ్యాయినాం తత్ ప్రసిద్ధి. నువ్వు ఇలా ధ్యానం చేస్తే ఆ దేవతలు కూడా ప్రసిద్ధతి, చాలా ఆనందపడతారు, చాలా ప్రసన్నమవుతారు. ఓంకారాన్ని ఓ ఆ ఉమా శబ్దం అనే దృష్టి తీసేయాలి. ఓంకారం ఒక ప్రతీక. ప్రతీక అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. అది ఉపచారం, అంటే నేదిష్టం. ఇస్ బ్రహ్మం. శబ్దంగా చూడకూడదు. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. మంత్రాన్ని చెప్పుకున్నాం 3 వారాల క్రితం. ప్రణవో ధను, ఓంకారమే ధనుడు. శరహ శరము, ఆత్మ అంటే మనస్సు. ఈ మనస్సు అనేటటువంటి దీనిని ఓంకారం అనేటువంటి మనస్సు మీద సంధించి లక్ష్యం బ్రహ్మ ఉచ్యతే. ఆ లక్ష్యమైనటువంటి బ్రహ్మాన్ని ఛేదించాలి. అప్రమత్తిన ఏకాగ్రతతో వేద్ధవ్యం, తెలియవలసింది. శరవత్ తన్మయో భవేత్. చిత్రాన్ని చూశారు. సో ఇది గురువుగారు ఏం చెప్పారు ఆన్సర్. ఆయన ఏమడిగాడు? కథమం లోకం వా తేన జయతి. ఏ లోకాన్ని ఈయన పొందుతారు? నా లోకాలు కాదురా పొందేది, ఇక్కడ పొందేది 2. ఏకతరం, 1 of the 2. వాట్ ఆర్ ద 2? పరం. ఓంకారం అనేటటువంటి రెంటికి ప్రతీకే. ఓంకారం దానిని అపరంగా నువ్వు ధ్యానం చేస్తే అపర బ్రహ్మను లేక ప్రథమజుడిని లేక క్రియా జ్ఞాన శక్తి సమాహారమైన హిరణ్య గర్భ బ్రహ్మ వరకు నీవు పొందవచ్చు. సరే, నాకు నామము లేదు, రూపము లేదు, నామరూపాలకు నేను అతీతంగా ఉన్నాను, నేను చైతన్య శక్తిని, ఐఎమ్ ఏ ప్యూర్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, నేను సత్యం.
సత్యం అంటే సత్ ప్లస్ చిత్ రెండు కలిపి తెలుసుకుని ధ్యానం చేస్తే ఇప్పుడు పరబ్రహ్మను పొందడం కాదు, పరబ్రహ్మలో లీనమవుతారు. రెండిటికి ఇదే మీకు ఆలంబనం. ఆలంబనం శ్రేష్టం, ఆలంబనం పరం, ఏతదాలంబనం బ్రహ్మలోకే మహీయతే.